క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం మన ధ్యానాంశంగా ఉంది. కోరహు కుమారుల కీర్తన. పరిచయం అక్కర్లేనటువంటి కీర్తన. యెహోవా మందిరావరణముల గురించి, ఆయన నివాసము గురించి, వాటి సౌందర్యం గురించి వివరిస్తూ దేవుని మందిరంలో అక్కడే తాను చిరకాలం నివసించాలన్న కోరికను వ్యక్తపరుస్తూ చెబుతున్నటువంటి కొన్ని మాటలు. 4 విషయాలు మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. మొదటి మాట 4వ వచనంలో నీ మందిరము అనే మాట. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాలి. ఈ రోజున దేవుని మందిరానికి అనేకులు వెళ్తున్నారు. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే, మందిరానికి వెళ్తున్నారు కానీ కొందరు దేవుని సన్నిధానానికి వెళ్ళడం లేదు. వారు మందిరంలో ఉండగలుగుతున్నారు కానీ సన్నిధిలో ఉండలేకపోతున్నారు. అందుకే 65వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొనిన నరుడు ధన్యుడు. దేవుని ఏర్పాట్లో లేకుండా ఇది అసాధ్యమని మనం గమనించాలి. అందుకే రోమీలతో పౌలు కూడా మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో తన కుమారుని స్వారూప్యం గల వారు అగుటకు ఎవరిని నిర్ణయించాడో, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడో, ఎవరిని నీతిమంతులుగా తీరుస్తున్నాడో ఆయన వారిని మహిమపరిచాడు అని. యాజకుడైనటువంటి ఏలి కుమారులు హోఫ్ని ఫీనెహాసులు దేవుని మందిరంలో, మందిర ఆవరణంలోనే బ్రతుకుతూ వచ్చారు. మరి వారి మనసులో, వారి హృదయాల్లో దేవునికి స్థానం ఉందా? ఎందుకని లేఖనం యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటుంది? వీరు మందిరంలో ఉన్నారు కానీ దేవుడు వారికి దేవుడిగా లేడు. ఈ ఏర్పాట్ల నుండి తొలగిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఇక 84వ కీర్తనలో 2వ మాట 10వ వచనంలో నీ ఆవరణము అంటున్నాడు. ఒకటి మందిరం అయితే రెండవది మందిర ఆవరణం. ఈ మాట మీకు స్పష్టంగా అర్థమయ్యేందుకు 92వ కీర్తనలో 13వ వచనాన్ని నేను ముందుకు తీసుకొని వస్తున్నాను. యెహోవా మందిరములో నాటబడినదై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీతిమంతుల గురించి మాట్లాడుతూ వారు ఖర్జూర వృక్షం వల్లే మూవేస్తారు, లెబానోను దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుతారు. దేవుని మందిరంలో నాటబడతారట, దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారట. ఇది అక్షరార్థంగా కాకుండా ఆత్మీయ సత్యంగా తీసుకోవాలి. ప్రతి ఇంటికి, ప్రతి స్థలానికి ఒక ఆవరణం ఉన్నట్టుగా, ఒక కాంపౌండ్, ఒక బౌండరీ ఉన్నట్టుగా దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు అనుసరించమని ఏదైతే నియమ నిబంధనలు ఆయన చెప్పాడో అవి ప్రతి విశ్వాసికి, దేవుని బిడకు ఒక ఆవరణంగా ఉండాలి. ఆ బౌండరీని దాటే ప్రయత్నం ఎప్పుడు మనం చేయకూడదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉన్నానంటే ఒలీవ చెట్టు దేవుని మందిరంలో ఉందని అర్థం కాదు. తాను దేవుని మందిరంలో ఉన్నాడు. అయితే దేవుని మందిరంలో ఉన్న తాను ఓ పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాడు అన్నది అర్థం. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను నువ్వు తీసుకున్నప్పుడు నా ఆవరణమునకు నేను రమ్మని పిలిచిన వాడెవడు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా. ఇక 3వ ప్రాముఖ్యమైనటువంటి మాట నీ బలిపీఠము. 24 కీర్తన 3వ వచనంలో చూడండి, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోబిలకు గూటి స్థలము దొరికెను. ఒకటి మందిరము, రెండవది ఆవరణము, మూడవది బలిపీఠం. చక్కటి క్రమములో భక్తుడు ముందుకెళ్తున్నాడు కదా. ఈ ఆల్టర్ గురించి ఓ భక్తుడు అన్నాడు, ప్లాట్ఫామ్ ఫర్ ఇంటరాక్షన్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అన్నాడు. దేవుణ్ణి, మానవుణ్ణి అనుసంధానం చేస్తున్నటువంటి ఓ చక్కటి ప్రదేశమే బలిపీఠం. ఇది దేవుని ఆరాధించే స్థలం. ఇక్కడే మనుషులు పరిశుద్ధపరచబడుతున్నారు. దేవుని యొద్ద నుండి క్షమాపణ, దయను సంపాదించుకుంటున్నారు. దైవాశీర్వాదాలు పొందుకునే స్థలం ఇదే. ఇది ఒక ఒడంబడిక స్థలం కూడా. ఆదికాండంలో 8వ అధ్యాయంలో 20 నుండి 22 వచనాలు మీరు గమనిస్తే, జలప్రలయం తర్వాత నోవహు బలిపీఠం కట్టడం మనం చూడగలుగుతాం. దేవుడు అక్కడ నోవాహుతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక మన పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు వాగ్దానం నిమిత్తం పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో తన ఉద్దేశాన్ని, తన చిత్తమంతటిని అబ్రహాముకు తెలిపి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. ఇది దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానానికి కృతజ్ఞతగా ఆరాధనకు సంబంధించినటువంటి బలిపీఠం. బలిపీఠం యొక్క ప్రయోజనాలను మీ ముందుంచుతున్నాను. ఉదాహరణకు కొన్ని. ఇక సమూయేలు 2వ గ్రంథంలో చివరి అధ్యాయము చివరి వచనం,
దావీదు యెహోవా పేరిట ఒక బలిపీఠం కట్టించి అక్కడ దహన బలులు సమాధాన బలులు అర్పిస్తున్నాడు. దేశం కొరకు చేసినటువంటి విజ్ఞాపన యెహోవా ఆలకించి ఇజ్రాయెల్ మధ్య నుంచి తెగులును తీసివేశాడు. భక్తులు బలిపీఠం కట్టిన ప్రతిసారి లేదా కట్టబడిన బలిపీఠమును సమీపించిన ప్రతిసారి దేవుని ద్వారా అంగీకరించబడుతూ వచ్చారు. దైవాశీర్వాదాలు పొందుతూ వచ్చారు. శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చారు. దేవుని ప్రజలకు జయాన్ని చేకూరుస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఆ బలిపీఠం మనకు లేదా? హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలపడ దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలపటికి ఆయన యొద్దకు వెళ్ళుదము. పాత నిబంధన కాలంలో బలిపీఠము బలి అర్పణ వేరువేరుగా ఉంది. ఇప్పుడు క్రీస్తు బలి అర్పణ అయ్యాడు, కానీ ఇప్పుడు మనకు ఆ బలిపీఠము కూడా క్రీస్తే. క్రీస్తు అనే బలిపీఠము ద్వారా మనం అంగీకరించబడి ఇప్పుడు దేవునితో మనం సమాధాన స్థితిని పొందుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 84 కీర్తనలో మరొక మాట చూపించాలి. అది 5వ వచనం. నీ బలము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఓ వ్యక్తి ఎప్పుడు ఈ విధంగా బలమునందుతున్నాడు? మందిరములో నివసించే నాటబడే అనుభవం, ఆవరణములలో వర్ధిల్లే అనుభవం, బలిపీఠమును ఆశ్రయించి క్షమాపణ ఆశీర్వాదం పొందే అనుభవం, ఆ తర్వాత బలం నందుతున్నాడు. దేవుడు ఇటువంటి చక్కటి ఆధ్యాత్మికమైన క్రమములో మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. దైవ కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.